గురజాలలోని చర్లగుడిపాడులో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు సతీమణి లావు మేఘన ఎరపతినేని శ్రీనివాసరావు సతీమణి నాగమణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ అధికారంలోకి రాగానే నియోజకవర్గంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. త్రాగునీటి, వైద్య, విద్యా రంగాల్లో అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీని గెలిపించమని కోరారు. మండలం వచ్చాం చర్లగుడిపాడంకి. ఇక్కడ ఎలక్షన్ ప్రచారానికి వస్తే ఇక్కడ ఉండే మనుషులందరూ కూడా ప్రజల ఆదరణ చూసి చాలా ఆనందంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో మనకి మే 13న అందరూ చాలా ఆనందంగా ఆలోచించి ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు అని చూసి ఇంకా సంతోషంగా ఉంది. శ్రీకృష్ణదేవరాయలు గారు ఇదివరకే పట్టి 70 సంవత్సరాలుగా జరగని పని వరికి పూడిసెల ఈ కళని నిజం చేయడానికి అటవీ శాఖ నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ పర్మిషన్స్ తెచ్చి శంకుస్థాపన అనేది చేశారు. ఈ పల్నాడుకున్న వాటర్ ప్రాబ్లం అనేది ఇంకా ఎప్పటికీ కూడా భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరికి ఈ ఇబ్బంది అనేది ఉండకుండా ఉండడానికి ముందు చూపుతో వరికి పూడిసెల, అలాగే వాటర్ గ్రిడ్ కంప్లీషన్ అండ్ ఈసారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గోదావరి కుడి కాలువలు నాగార్జున సాగర్ కుడి కాలువల్లో కలిపి వాటర్ అనేది ప్రాబ్లం లేకుండా త్రాగునీరు, సాగునీరు అందరికీ అందేలాగా చేయడానికి ఎంతో పట్టుతో ఉన్నారు. అలాగే మనకు తెలిసినట్టు 2 కేంద్రీయ విద్యాలయాలు నర్సరావుపేట నియోజకవర్గానికి వచ్చినాయండి. రైతులకి కూడా వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా తక్కువ ఎరువులు, తక్కువ రసాయనాలు వాడి ఎక్కువ దిగుబడి వచ్చేలాగా ఇండో ఇజ్రాయెల్ ప్రాజెక్ట్ ద్వారా కొత్త టెక్నాలజీ తెచ్చి రైతులకు కూడా ఇంకే ఇబ్బంది లేకుండా చేయడానికి ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఇక వచ్చే 5 సంవత్సరాల్లో అది పూర్తి చేసి రైతులందరినీ ఆనందపరిచేలాగా ఉంటుందండి. అలాగే మనకు ఆల్రెడీ తెలుసు రహదారులు అనేవి ఏవీ లేకుండా రోడ్లు ఎలా ఉన్నాయి కండిషన్లో అని. దానికోసమని కేంద్రం నుంచి 3000 crores శాంక్షన్ చేయించి 4 రహదారులు నర్సరావుపేట నియోజకవర్గానికి తేవడం జరిగింది. ఒక్కసారి అందరూ ఆలోచించాలి. 4 రహదారులు వచ్చినాయి అంటే, ఈ వరికపూడిసెల అనేది కంప్లీట్ అయింది అంటే, నీరు, కనెక్టివిటీ 2 ఉన్నాయంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ రావడానికి అదే ఒక మార్గం అవుతుంది. ఇండస్ట్రీస్ వచ్చినాయి అంటే ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ పల్నాడు పిల్లలు అందరూ కూడా చదువుకున్న తర్వాత హైదరాబాదు, బెంగళూరులో వెళ్ళి పనుల కోసం వెతకకుండా ఇక్కడే లాజిస్టిక్స్ హబ్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ మళ్ళీ ఈ కళలన్నీ కూడా మొత్తం కంప్లీట్ అయ్యి ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మీరు ఎన్నుకునే నాయకుల మీద డిపెండ్ అవుతుందండి. ఇవాళ